ఇప్పుడు మనం వెళ్ళబోయే హలాంగ్ బే ఇదే అండి. ఇస్మి హాయ్ హాయ్. మొత్తం అంతా మాయే హరే రామ్ టూర్ ప్యాకేజ్ మేము వచ్చాము. మంచిగా ఫుడ్ మెక్కేసేసి ఈ రొయ్య ఇట్లా మొత్తం పీకేసి మన కూడా ఉన్నారు తెలుగు సోదరుడు. నేను వెళ్ళే పడవలో నాతో పాటు ఎవరైనా అమ్మాయిని సెట్ చేయి. 50,000 వియత్నాం డాంగ్లు అంటాం. సోదరా నాకు ఆల్రెడీ పడవ నడపాలో తెలుసు. ఆపండి రా బాబు, ఇక్కడ వంగాలి. ఇదిగో తలకాయ ఉంచి, లేదంటే పోతాం ఇద్దరం. కానీ బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. సీరియస్లీ వాట్ ఈస్ దిస్ ప్లేస్ అన్నట్టుంది. సో నీళ్ళన్నీ మురికిగా గలీజ్గా ఉన్నాయి. నా మైండ్ సరిగ్గా లేదండి. వియత్నాం దేశం వస్తే చూడవలసిన ప్రదేశాల్లో ఇప్పుడు మనం వెళ్ళబోయే హలాంగ్ బే అనే ప్లేస్ కూడా ఒకటే. నేను వచ్చేసి ఈ దేశ రాజధాని హనాయ్ నగరంలో అయితే ఉన్నాను. ఇస్మి మస్తాన్ సంకటి ఫోన్లే అండి. ఇప్పటికే కొంచెం లేట్ అయింది. మామూలుగా 8ంటికి రమ్మన్నారు, 8 గంటల 5 నిమిషాలు అవుతుంది. ఇంకా వీళ్ళే మనకి ఆపోజిట్గా నడుచుకుంటూ వచ్చి ఎక్కించుకెళ్తున్నారు అన్నట్టు. ఇప్పుడు మనం వెళ్ళబోయే హలాంగ్ బే అనేది హాయ్ గత వీడియో మనం చూసుకుంటే నిన్బిన్ అని టూర్ ప్యాకేజ్లో వెళ్ళాము. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం వెళ్ళబోయే హలాంగ్ బే కూడా టూర్ కంపెనీలోనే వెళ్తున్నాము, టూర్ ప్యాకేజీ తీసుకొని. థ్యాంక్ యూ. మస్తాన్ బ్రో, థింక్ విచ్ సీట్ ఈస్ బెటర్. బాగుంది బ్రో, చాలా బాగుంది. ఈ హలాంగ్ బేకి వెళ్ళే దారిలో వీళ్ళంతా ఏం చేస్తారంటే, టూర్ కంపెనీ వాళ్ళకి అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి కదండి. కాబట్టి ఇట్లాంటి వాటి దగ్గరికి పర్యాటకులను తీసుకెళ్తారు. ఎందుకంటే ఏమైనా కొనుక్కుంటారని. దీంట్లో పెరల్స్ అంటే ముత్యాలు, సముద్రం నుంచి తీసిన ముత్యాలు ఉంటాయి అని చెప్పి చూపిస్తారు. మొత్తం డిస్ప్లే చేసేదో ఎగ్జిబిషన్ లాగా, మార్కెట్లని, కోక్లని, అవని ఇవని. లోపలికి వెళ్తే ఇంక అవే ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయే హలాంగ్ బే ఇదే అండి. మొత్తం అక్కడి నుంచి ఏంటంటే ముత్యాలు అవన్నీ చెప్పులు ఉంటాయి కదా, తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారన్నమాట విదేశీయులకి. చెప్పాలంటే ఇది వ్యాపారం. ఇంకా టూర్ ప్యాకేజీలో వచ్చే వాళ్ళందరినీ ఇట్లా తీసుకొస్తారు. వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే మరి టూర్ ప్యాకేజీల వాళ్ళు కూడా కమిషన్ వస్తాయి కదండి. అది ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళి తిప్పుతారు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు ఏముంది, బాగా కాస్ట్లీ. 100 మంది వచ్చి దాంట్లో ఒక 5-4 కొన్నా కానీ భారీ డబ్బులండి బాబు. నేను చెప్పా కదా అంతా విదేశీయులే అని. ఈ ఊరి పేరు బైచే అండి. ఇది ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంది హలాంగ్ బే అనేది. ఇప్పుడు హలాంగ్ బే అంటే ఏంటని అనుకోవచ్చు, 1000కి పైగానే ఐలాండ్లు పక్క పక్కన ఉండడం, అది చూస్తానికి మనకి కనువిప్పుగా ఉండడం, పడవలు వెళ్తా దాన్ని అనుభూతి చేయడం, అదే హలాంగ్ బే. ఇంకా కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి మనం వెళ్ళి చూసే దారిలో. నిజంగా వియత్నాం అది మనం ఉన్న సిటీ నుంచి ఎంత అండి, వచ్చుంటాం అండి, ఒక 100 కిలోమీటర్ల పైనే వచ్చుంటాం. అయినా కానీ అభివృద్ధి చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం అంతా మాయే హరే రామ్ టూర్ ప్యాకేజ్ మేము వచ్చాము. వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. ఇదే మంది ఎలీనా క్రూజ్ అని. జానీ వీఆర్ కమింగ్. అమ్మా జస్ట్ మిస్, తలుపులు వేసేవాళ్ళు. లాస్ట్ వన్. ఫుడ్ అంతా కూడా మనకి సారీ మంచిగా ఫుడ్ మెక్కేసేసి ఇంకా చూద్దాం ప్లేస్లు ఏమేమి చూపిస్తారు. అబ్బా మొత్తం పెట్టేసుకున్నాం అండి. ఇది ఫుడ్ మొత్తం గట్టిగా లాగిచ్చేసేయడమే. ఇంకొకటి మనకి తెలియకుండా పడవ కూడా కదులుతుందండి. అసలు కదులుతున్నట్టు కూడా తెలియలా, ఇంకా గట్టిగా లాగిచ్చేసేద్దాం. బాగుంది. ఈ రొయ్య ఇట్లా మొత్తం పీకేసి చేత్తోనే తీసుకునేది. ఇది వాళ్ళు చేత్తోనే తీసుకునేది. అంటే యాక్చువల్లీ ఫోర్క్ ఇట్లా పెట్టి ఇలా అనేస్తే మొత్తం వచ్చేసింది. అంత టాలెంట్ మనకి లేదుగా. చాలామంది చూసా చేత్తోనే తింటారు విదేశీయులు. అంత టాలెంట్ లేదుగా మనకి.
డ్రోన్ ఉంటే భలే ఉండేది అనిపిస్తుందండి. ఏం చేస్తాం, లేదుగా, రిపేర్ అయిందిగా. ఇదిగోండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది మధ్యలో. దీన్నే క్రూజ్ షిప్ అంటారు. ఇంకా చాలా బాగుందండి, చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్పీడ్ బోట్ అని ఇంకోటి ఉంది యాక్టివిటీ. అది ఎప్పుడైతే మనం లొకేషన్లో చూద్దాం అనుకుంటాం అప్పుడు తీసుకోవాలి స్పీడ్ బోట్ది. కానీ నేను వెళ్ళట్లేదండి, ఎందుకంటే ఒక తెలుగు ఆయన మన కూడా ఉన్నారు, తెలుగు సోదరుడు. ఈయన స్పీడ్ బోటింగ్ అయితే వెళ్తున్నారు. ఈయన 3 లక్షలు పే చేస్తున్నారు వియత్నాం డాంగ్స్. అంటే స్క్రీన్ పైన ఇచ్చాను. ఇప్పుడు ఇద్దరు వెళ్ళినా ఎందుకంటే డబ్బులు వేస్ట్. ఈయన వెళ్ళి షూట్ చేసి తీసుకొస్తాడు, కెమెరా వేస్తున్నాం కదా. ఇది మీకు వేసేస్తా మ్యూజిక్. ఇంకా స్పీడ్ బోట్ ఎలా ఉండిద్ది ఏంటో. ఏదో ఒక రోజు నచ్చిన అమ్మాయితో వస్తా, మొత్తం చూస్తా. నిజంగా భలే ఉన్నాయండి బాబు ఐలాండ్లు అవన్నీ. 1000కి పైగానే ఐలాండ్లు ఉన్నాయన్నా కదా. ఐలాండ్ అంటే ఏం లేదు, సముద్రం మధ్యలో ఇంత చిన్న ప్లేస్ ఉన్నా కానీ దాన్ని ఒక ఐలాండ్ అనే అంటారు ద్వీపంగా. అలా ఇవన్నీ ఐలాండ్లు అనమాట. అన్నట్టు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి చైనా బోర్డర్ కూడా దగ్గరండి. ఎంత ఒక 100 కిలోమీటర్ల స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే చైనా వచ్చేస్తుంది. స్పీడ్ బోట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు మన తెలుగు మిత్రుడు అద్భుతంగా షూట్ చేసి అయితే చూపిస్తాడు మనకి. ఇంకా చూసుకుంటే ఒక స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ అండి. మనం చాలా దగ్గర చూసే ఉంటాం, మన భారతదేశంలో కూడా ఇట్లాంటి బోలెడు ఉన్నాయి. ఆల్రెడీ మనం వచ్చేటప్పుడే పెద్ద పడవలో ఈ కొండలు, ఈ అద్భుతమైన లొకేషన్లు చూసుకుంటూ వచ్చాం. మళ్ళీ నన్ను అడిగితే ఈ హలాంగ్ బే టూర్కి వచ్చి అడిషనల్గా స్పీడ్ బోట్ తీసుకోవాలంటే అవసరం లేదండి. ఎందుకంటే కొంచెం స్పీడ్కి వెళ్తుంది, అంతకు మించి ఏం లేదు. సో నా అభిప్రాయం, మరి మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఈ హలాంగ్ బే అనే టూర్ ప్యాకేజ్లో 3 బోట్ రైడ్లు, ఒకటి స్పీడ్ బోటు, అది డబ్బులు పే చేయాలి ప్యాకేజీలో కాకుండా. అది మన తెలుగు ఆయన వెళ్తే ఆయనకి కెమెరా ఇచ్చి పంపించా, ఆయన తీసుకొస్తారు. సో ఇంకొక 2 రైడ్లు అయితే ఉంటాయండి ఫేమస్. ఒకటి బ్యాంబూ రైడు చూపిస్తాను, అది. ఇంకొకటి కయాకి అంటే పడవ, మనకి కర్ర ఇస్తారు, పడవ వేసుకొని వెళ్ళడం, 2 ఉంటారంట దాంట్లో. అది ట్రై చేయాలి ఇప్పుడు. అసలు మామూలుగా లేదండి వియత్నాం. ఏంటా అనుకుంటారు కానీ అసలు ఇంత డెవలప్పా. నేను వెళ్ళే పడవలో నాకు ఎవరైనా అమ్మాయిని సెట్ చేయి. $50,000 వియత్నాం డాంగ్లు అంట మామూలుగా ఈ కయాక్ కానీ బ్యాంబూ కానీ చేయాలంటే. అంటే స్క్రీన్ పైన ఇచ్చాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ కయాక్ అనేది ఇద్దరికి ఇస్తారు, నేను ఒక్కడనే ఉన్నా కదా, ఎట్లాగా పరిస్థితి అది. సించావు టికెట్ ఎవరా పోతే మనకి గంటే టైం ఇచ్చారు, 3 మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వచ్చేసేమన్నారు. బ్యాంబూ బోట్ అయితే ఇలా ఉంటుందండి. బాగుంది. కయాక్ అంటే ఇదా, ఆల్రెడీ మనం 2 సార్లు చేసాము. ఇది కొట్టిన పిండి మనకి 2 సార్లు కాదు 3 సార్లు. ఆఫ్రికాలో 2 సార్లు, థాయిలాండ్లో 1 సారి. బ్రో ఐఎమ్ ఓన్లీ 1. చెప్దాం, అనుభవం ఉంది ఆల్రెడీ నాకు. ఇస్తారు సోదరా, నాకు ఆల్రెడీ పడవల నడపాలో తెలుసు కాబట్టి కొంచెం దయతలిచి ఇవ్వగలవు. No, I'm only 1. Okay, together you want? Of course, why not? Okay. Yeah, thank you. What's your name? I'm Marilyn. Oh, my name is Ram. Nice to meet you. Nice to meet you. మొత్తానికి మనకి ఒక ఆవిడ దొరికింది, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. లెట్స్ గో. Okay, let's go. Yeah, but Dalawa na kayo. Sige. but I'm very too fast. You have to match my speed. Where you get this one? There. Yeah.
ఓన్లే Dalawa kayo? యా Hindi pa na pwede sa isa? అంతా బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాం, ఉంటుందో ఉండదో. కేర్ఫుల్ కేర్ఫుల్. అమ్మో ఆవిడేం తేడా చేసినా నా బ్యాగ్ పడిపోయింది లోపల. అసలుకి విలువ గల వస్తువులు ఉన్నాయి. అమ్మా ఈ వీడియోలు తీసుకుంటా నడపడం చాలా కష్టం అండి బాబు, ఏదో అనుకుంటాం కానీ. అవో Let's go inside. By the way, what's your name? Can you pardon? Walini. Marini. My name is Ram. Yeah, easy name. Hello, hi. Hey, you're a traveler, right? Yes, where are you from? I'm from India. You're from? I know. I'm from Guntur. Telugu. No. నేను చాలా చూశాను. లాస్ట్ టైం బ్యాంకాక్ ఎక్కడ వెళ్ళొస్తున్నాను. అంతా మన తెలుగు వాళ్ళే ప్రపంచం అంతా. అన్నయ్య తెలుగేనా? అన్నా తెలుగే, అందరూ తెలుగే. హీరోలా ఉన్నాడు అన్న, యాష్ లాగా. తెలుగు వాళ్ళు ఉండదు. సరే అమ్మాయి వెళ్ళిపోతుంది ఆగట్లా. సరే మరా మళ్ళీ కలుద్దాం. ఇదిగో పాప, పేరేం పేరు? ఇటు ఆపండి రా బాబు. చూసారండి? Did you go to Philippines? యా ఐ వెంట్ మనీలా. Manila? Only Yeah. Manila? నో మనీలా, తగాయ్తాయ్. Palawan, did you go? నో పలావన్ నెక్స్ట్ టైం You need to go. డెఫినెట్లీ. చాలా దగ్గరికి వెళ్ళాను కానండి, అసలు ఇక్కడ ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఎక్కడ రాలేదండి బాబు. ఆ చుట్టూతా కొండలు అవన్నీ మామూలుగా లేదు. హే గాయ్స్, హాయ్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? యా ఆసమ్, ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆసమా? ఆహా ఎంత బాగుందండి. ఆవిడ నడుపుతుంది బండి, నేను కూర్చున్నాను. ఇంత మించి ఏం కావాలి ఇంకా? కెన్ యూ రిపీట్ యువర్ నేమ్? Okay. I will use my name in how? I'm Bianca. బియాంకా. Yeah. I will check this one. మన సైడ్ ప్రియాంక, అలాగే ఇక్కడ బియాంక. హ్యావ్ యూ బీన్ ఇండోనేషియా బిఫోర్? Maybe next month. మీ టు ప్లానింగ్ టు గో ఇండోనేషియా. మొబైల్ కానీ కెమెరా కానీ ఇప్పుడు నెలలో పడిపోయిందంటే దొరకదంట, కష్టం అంటండి. హాయ్ హాయ్, అదిగోండి ఇక్కడ వంగాలి. ఇదిగో తలకాయ ఉంచి, లేదంటే పోతాం ఇద్దరం. అమ్మా ఓ చెక్కినట్టున్నారండి బాబు. గాయ్స్ కేర్ఫుల్ కేర్ఫుల్. It's too salty. కేవ్ దగ్గర మాత్రం కొంచెం రిస్కీ అండి, ఆ పడవలు అన్నీ వచ్చి తగలడం. యా యా థ్యాంక్ యూ. హలో ఎస్. థ్యాంక్ యూ సో మచ్. Bye-bye. బాయ్, సీ యూ. కానీ బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ వాష్రూమ్లు కూడా ఉంది, బట్టలు మార్చుకోవడానికి కావాలి. షార్ట్ ప్యాంటే వేసుకొని రావాలి వచ్చే పని అయితే, ప్యాంటు పనికిరాదు. ఇక్కడ సర్ప్రైజ్ కేవ్స్ అని ఇంకొక ప్లేస్కి తెచ్చారండి. పైన కనపడుతున్నాయి కదా గుహలో, మెట్లెక్కి వెళ్ళాలన్నమాట, అటు ఇటు. అబ్బో, ఇక్కడేమో గంట సేపు ఏముంటుందంటే గైడ్నే ఫాలో అవ్వాలన్నారు. మొత్తం అసలు నీట్గా సెట్ చేశారండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అదే అందరిని కలిసి వెళ్దాం. ఇంత పెద్ద కొండల్లో గుహలు ఏర్పడినాయి అంటే అది మామూలు విషయం కాదు.
చాలా చల్లగా ఉంది ఇక్కడ మాత్రం. మొత్తం ఇక్కడ లోపల సెట్ చేశారండి గాలి ఆడడానికి, ఏదో ఆక్సిజన్. మామూలుగా అయితే ఇంత గాలి ఉండదు, చల్లగా ఉంది ఇక్కడ. అబ్బా అబ్బా, సీరియస్లీ వాట్ ఈస్ దిస్ ప్లేస్ అన్నట్టుంది. మన ఆంధ్రాలో బుర్రా కేవ్స్ ఉన్నాయి కదండి, సేమ్ అదే మాదిరిగా అయితే ఉంది, పెద్ద తేడా అయితే ఏం లేదు అని మన తెలుగువారు అయితే ఒకళ్ళు చెప్పారండి. చాలా పెద్దది ఇది మాత్రం. సర్ప్రైజ్ కేవ్స్ అని ఎందుకంటారంటే ఇక్కడ సముద్రం మధ్యలో ఉన్న ఐలాండ్లు, అందులో ఒక పెద్ద ఐలాండ్లో ఇంత పెద్ద గుహ ఉండడం అనేది సర్ప్రైజ్ అంటండి. అంటే చూడంగానే అరే సర్ప్రైజ్ అవుతాం కదా ఇంత పెద్ద కేవ్ ఉందని, అందుకే దీన్ని సర్ప్రైజ్ కేవ్ అంటారట. ఇదంతా కూడా మనం చూసింది న్యాచురల్గా ఏర్పడిందండి. ఇలా కేవ్స్ ఏర్పడాలంటే తెలుసు కదా, సున్నపరాయి, ఇదంతా లైమ్ స్టోన్ అంటారు. నీళ్లు నిల ఉండి 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 లక్షల సంవత్సరాలకి ఆ సున్నం మొత్తం కరిగి మొక్కలు మొక్కలు పడిపోయి ఇట్లా కేవ్స్లా ఏర్పడతాయి. ఇట్లా గుహాకారంలో ఏర్పడడం అనేది చాలా అరుదు. ఇప్పటి వరకు చూసాం కదా. సో ఇంకా నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం. స్విమ్మింగ్ ఏదో ఉందన్నారు, బీచ్ ఉంటుందంట, చూద్దాం. డ్రోన్ లేదు కాదు ఒక బాధ. ఇదిగోండి మనల్ని మామూలుగా అటు దింపారండి. అటు దింపి మొత్తం కేవ్స్ అవన్నీ తిరిగి పాక్కుంటా ఇటు వచ్చేసాం. నిజంగా చాలా పెద్దది సర్ప్రైజ్ కేవ్, అందుకే అనుకుంటా సర్ప్రైజ్ కేవ్ అని పెట్టింది పేరు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఇది మాత్రం ఒకటి ఏంటో అండి, చాలామంది జనాలు. ఇక్కడ ఒక ట్రెక్కింగ్ కూడా ఉందండి. ఆ ట్రెక్కింగ్ 500 స్టెప్స్ ఉంటుందంట, పైకి ఎక్కాలి ఈ కొండ. ఇప్పుడు ఆ ట్రెక్కింగ్కి అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ ఈత కొట్టే ప్రోగ్రాం కూడా ఉందంట, ఆ ఈతకి వెళ్ళిపోదు. ఎందుకంటే వీళ్ళు 45 నిమిషాలు టైం ఇచ్చి ట్రెక్కింగు ఈత 2 కొట్టేసిరండి అన్నారు. అది ఇంపాసిబుల్. ఈతే కొంచెం బెటరు, ఒక వ్యాయామం మంచిగా. ఇది కూడా చాలా ఓవర్ టూరిజం అయిపోయింది. ఎక్కడ చూసినా చాలామంది జనాలు అయితే ఉన్నారండి ఇప్పుడు దాకా వెళ్ళిన ప్రతి చోట. నీళ్ళన్నీ మురికిగా గలీజ్గా ఉన్నాయి. అసలు ఈత ఎలా కొడతారు దీంట్లో? చాలామంది అంటూ ఉంటారు మన సైడ్ మురిగ్గా ఉంది ఇదని. ఆ వాటర్ చూడండి ఎంత మురిగ్గా ఉందో. దాంట్లో ఇక్కడ లోకల్ ప్రజలు, టూరిస్టులు అంతా వెళ్ళిపోతున్నారండి. ఎలా వెళ్తున్నారో ఏంటో నాకైతే తెలియదు. నాకైతే నచ్చలా, నేను వెళ్ళట్లేదు. కానీ మన మిత్రుడైతే వెళ్ళి మొత్తం చూపిస్తాడు మనకి ఇప్పుడు సముద్రం అక్కడ లోపల ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోయి ఆ వ్యూ పాయింట్ అదంతా అయితే చూసుకొని వచ్చేద్దాం. ఇక్కడ నుంచి ఇంకా 10 నిమిషాలు పైకి వెళ్తే వస్తుంది వ్యూ పాయింట్. వెళ్ళిపోదాం. కష్టమే అండి నిజంగా. ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలో ఏంటో. ఫైనల్గా వచ్చేసాం టాప్కి. 500 మెట్లు ఎక్కేసి ఇక్కడ నుంచి ఇంక అసలైన వ్యూ అయితే ఉంటుంది. మళ్ళీ అన్నమాట ఏ కొండపైకి ఎక్కినా ఇంక ఇదే వ్యూ అండి. వేలాది ద్వీపాలు, దాన్నే హలాంగ్ బే అంటారు. కానీ బాగుందండి, మంచి ఇదొక ఎక్స్పీరియన్స్. ఇంత ఈ కొండపైన కట్టారంటే మామూలు విషయం కాదు. దిగేటప్పుడు కూడా పెద్ద సావే, జాగ్రత్త దిగాలి లేదంటే పడిపోతాం. అబ్బా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదో పార్టీ ఉందంటండి, పైన ఏదో పార్టీ అంట మన ప్యాకేజీలోనే. Everybody, xin chào, hello everyone, hello. How about the trip today, everyone? అంటే ఏం లేదండి, మ్యూజిక్ పెడతారు, ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి, Our country for your vacation. కడుపు నిండా And లాగిచ్చేసాడు. even from the morning until now, service is not perfect. Nothing is ముందు కూడా perfect. పెట్టారు, డబ్బులు ఫ్రీ And in our cruise also the same. Yeah, we're still improving our service every single day. పేరుకి పార్టీ అయినా అన్నారు. నాకు ఎలా ఉందంటే అండి, నిన్న గత వీడియోలో చూసుకుంటే మన డ్రోను అలా అయింది కదా, దాంట్లో చాలా డేటా ఉండిపోయింది.
అవన్నీ తీసుకొని నేను వీడియోలు ఎడిటింగ్ చేసుకోవాలి. అవన్నీ అవ్వకుండా అవ్వదు. దానివల్ల ఏంటంటే పెద్దగా నేను నా మైండ్ సరిగ్గా లేదండి. ఇంత ఖర్చు పెట్టి వచ్చిన వీడియో మీద ఫోకస్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఎట్లా అయినా కానీ అది డ్రోన్ కొంచెం ఆ డేటా వచ్చేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ ఆ డేటా వస్తే వీడియోలు కొన్ని ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసుకోవాలండి. అంతే, అయిద్దో అవ్వదు. ఇంకా వెళ్ళిపోతున్నామండి, అయిపోయింది మొత్తం. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెన్నో సరికొత్త వీడియోలతో కలుద్దాం. బాయ్ బాయ్.